హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మేము అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్ళినాం. మహా అన్నదానము, నగర సంకీర్తన ఇవాళ, నిప్పుల గుండము 3 ఉంటాయండి. మేమైతే అన్నదానానికి వెళ్ళినాం. మా అయ్యప్ప స్వామి ఎలా ఉందో చూశారు కదా! ఇక సాయంత్రం 7:30కైతే మా ఏరియాకి నగర సంకీర్తన స్వాములు ఊరేగింపు రావడం జరిగింది. చూడండి, అందరు స్వాములు తమ తమ వేషాలతోటి స్వామిని మెప్పించుకుంటా డ్యాన్స్‌లతోటి ఎంత సంతోషంగా దీపాలు పట్టుకొని అలంకరణ చేసుకుంటా ఏ విధంగా స్వాములందరూ వస్తున్నారో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అయ్యప్ప స్వామి అనేది నిత్య సత్య స్వామి. ఇదైతే మా నమ్మకము. మా చిన్న బాబు కూడా మాలేసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. సప్పుళ్ళతోటి నగర సంకీర్తన అయితే ఈ విధంగా మా దగ్గరనైతే జరుగుతుంది. ఈరోజు మహాదాన్నం పెడతారు, నగర సంకీర్తన చేస్తారు, తర్వాత నిప్పుల గుండం చేస్తారు. నేనైతే దూరం నుండి మీకు చూపెడదామని అయితే తీస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది. స్వామి అనేది ఈ శ్రేష్టం. ఎంత మనం భక్తితో ఉంటామో అంత ఉంటాడు. ఈ విధంగా అలంకరణ చేసి స్వామివారినైతే నగర సంకీర్తన ద్వారా స్వాముల అల్లన డ్యాన్సులతోటి మంచి అలంకరణలతోటి ఊరేగింపు అయితే జరుగుతుంది. మహబూబాద్ అయ్యప్ప స్వామి అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నగర సంకీర్తన అయితే మాకు ఈ విధంగానైతే జరిగింది. ఆ స్వాములైతే చూడండి, అందరు స్వామిని ప్రతి ఒక్క రూపంతో అలంకరణ చేసి అయ్యప్ప స్వామి గుడిలో అయ్యగారైతే మన దీపాన్ని చేతిలో అరిచేతిలో హారతి పళ్ళాన్ని పట్టుకొని డ్యాన్స్ ఏ విధంగా చేస్తున్నారు చూడండి. సంతోషం అనేది చాలా అసలు అయ్యగారికి ఈ విధంగా చేస్తున్నాడు నాకే ఆశ్చర్యం అనిపించింది. అసలు కాలడం లేదనిపించింది. దేవుడు అనేది మీద ఉంటే అలాంటివి ఏమి జరగవంట. మంచిగా అనిపించింది. చేయడం కూడా అది అందరి వల్ల కూడా కాదు, ఆ స్వామి అయ్యగారి వల్లనే అవుతుంది. ఈ విధంగానైతే మాకు నగర సంగీతం జరిగింది. మా స్వామి వారిని అయితే చూపించిన. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.